చెల్లెళ్ళు, నాన్న చాలా మంచోడు కానీ నీకు మాత్రం పనికి మాలిన సర్కిల్. అమ్మ చాలా మంచిది, అమ్మ చెల్లె నీకు మాత్రం పనికి మాలిన సర్కిల్. జాగ్రత్త, నువ్వు కలిగి ఉన్న పనికి మాలిన సర్కిల్, పనికి మాలిన స్నేహాలు, పనికి మాలిన స్నేహితులు నిన్ను పనికి రాకుండా చేసేస్తారు. ఈ విషయం మర్చిపోకండి. 5 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే వాళ్ళతో నువ్వు స్నేహితుడిగా ఉన్నావు అనుకోండి, నువ్వు 6వ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవుతావు. ఒప్పుకోరా? 5 ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటటువంటి స్నేహితులు నీకున్నారు అనుకోండి, నువ్వేమవుతావు? 6వ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే స్నేహితుడు అవుతావు. 5 తాగుబోతులు నీకు స్నేహితులు ఉన్నారు అనుకోండి, నువ్వు 6వ తాగుబోతుగా అవుతావు. దట్ సింపుల్. ఈరోజు నువ్వు కలిగి ఉన్న స్నేహితులు ఎవరు? జాగ్రత్త. హనూన్ అనేటటువంటి అమ్మోను కుమారుడు పనికి మాలినోడు, పనికి మాలిన సర్కిల్. దావీదు మంచి మనసుతో తన మనుషులను పంపించి ఆదరించే ప్రయత్నం చేస్తే ఈ పనికి మాలిన సర్కిల్ ఏముందో తెలుసా? హనూను మహారాజా, దావీదు పంపించినటువంటి మనుషులు నీకేదో అండగా ఉండడానికి ఆదరణ ఇస్తారని చెప్పి అనుకుంటున్నావా? ఒట్టి మాట. ఎందుకని? వేగులు వారిని పంపించాడు. నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు నువ్వు కొత్తగా రాజుగా ఎన్నుకోబడ్డావు కాబట్టి సులభంగా నీ దేశం మీద దాడి చేసి ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి పన్నాగం పన్ని దావీదు తన మనుషులను పంపించాడు. మూర్ఖులండి, మంచితనాన్ని అర్థం చేసుకోలేని, మంచి మనిషిని అర్థం చేసుకోలేని మురికి మనుషులండి వీళ్ళు. ఆ తర్వాత మీరు చదివితే గందరగోళం అయిపోయిందండి. దావీదు ఎంత మంచోడో తెలుసా? తను పంపించిన మనుషులను వాళ్ళు ఒకవైపు గడ్డం గొరిగించేశారండి. యూదులకు గడ్డము అనేది మర్యాదకరము. తర్వాత మీకు టైం ఉంటే చదవండి, లేవీలకు రాసిన పత్రిక, లేవియా కాండము 19:27, 21:5. ఈ 2 చోట్ల యూదులకు గడ్డము ఎంత మర్యాదకరమో రాయబడి ఉంది. హనూను చేసింది ఏమిటంటే, పలకరించడానికి వెళ్ళినటువంటి వారి సగం గడ్డం గీంచేశాడండి, బట్టలు సగం వరకు తీయించేశాడండి. మేలు చేద్దామని చెప్పి దావీదు పంపిస్తే వాడు కీడే చేశాడండి. అండగా నిలబడాలని చెప్పేసి తన వాళ్ళను పంపిస్తే అర్ధనగ్నంగా నిలబెట్టేశాడండి. ఈ వార్త దావీదుకు తెలిసినప్పుడు, రే పనికి మాలినోడా, మీ నాన్న మంచోడో కానీ నువ్వు మాత్రం పనికి మాలినోడురా, నేను పంపించిన మనుషుల్ని అవమానపరుస్తావు, నీ సంగతి చూస్తానురా వచ్చాడు అనుకుంటున్నారా? రాలేదండి. తన మనుషుల్ని హనూను అవమానపరిచాడని, బహుగా కించపరిచాడని దావీదు విన్నప్పుడు అవమానంతో తిరిగి వస్తున్న తన వాళ్లకు మనుషులను పంపించి, వాళ్ళు అవమానంతో నా రాజ్యంలోకి వచ్చి అందరి ముందు సిగ్గుతో తల ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు, ఎరుకో పట్టణంలో కొంతకాలం ఉండమని చెప్పండి, తగిన ఏర్పాట్లు చేయండి, వాళ్ళ గెడ్డం మరలా పెరిగిన తర్వాత వాళ్ళు వస్తారు. ఏమిటో పిచ్చోడు హనూను అలాంటి పిచ్చి పని చేశాడు. క్షమించేశాడండి. సహోదరులు, మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు మేలు చేయాలని ఆశపడతాం. ఆ మేలును అర్థం చేసుకోక కీడు చేసేవాళ్ళు ఉంటారు. మనం మంచి మనసుతో గౌరవించాలని ఆశపడతాం. పెద్ద మీటింగ్లో సేవకులందరినీ పిలిచారు, ఏదో అవార్డు వచ్చింది. ఏమిటయ్యా అంటే బెస్ట్ యంగ్ స్పీకర్ అని చెప్పి ఒక సంస్థ వారు అవార్డులు ప్రదానం చేస్తూ నన్ను కూడా రమ్మని నేను చెప్పాను. దండం పెడతా, నన్ను పిలవకండి అవార్డులకి వాటికి అని చెప్పంటే, లేదు బ్రదర్ తప్పనిసరిగా రావాలి, మీరు చేస్తున్న సేవ, అందించే సందేశాలు
బహుగా అనేక లక్షల మందిని ప్రభావితం చేస్తున్నాయి. మీ ద్వారా అనేక మంది యవనస్తులు ఎంకరేజ్ చేయబడతారు. బెస్ట్ యంగ్ ప్రీచర్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం అని అంటే ఇష్టం లేకపోయినా వెళ్ళాను. అక్కడికి చాలామంది సేవకులు వచ్చారు, అందరూ కూడా కూర్చున్నారు. నన్ను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆ ఫ్రంట్ రోలో ఏదో ఒక మూల నన్ను కూర్చోబెట్టారు. సంతోషంగా వెళ్ళి కూర్చున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప సేవకుల మధ్య నేను కూర్చోవడం గొప్ప భాగ్యంగా భావించాను. అప్పుడే మన కల్వటింపులు స్టార్ట్ అయ్యింది. ఇంచుమించు 5,000 మంది సంఘం సభ్యులు. మన సంఘం పెరుగుతూ ఉంది. ఆ సమయంలో ఒక దైవజనుడు పెద్ద ఆయన వచ్చి కూర్చున్నారు. కూర్చొని పక్క వాళ్ళతో మాట్లాడితే ఆయన చూసి నేను చాలా సంతోషం అనిపించింది. గబగబా వెళ్ళి నా షేక్ హ్యాండ్ ఇచ్చి, అయ్యా బాగున్నారా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఎవరో అనుకుని ఆయన వెంటనే చెయ్యి ఇచ్చి నన్ను చూశాడు. అంతేనండి, చేసుకున్నాను. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాల. కారణం తెలుసా? మన సంఘం ఆయన సంఘం కంటే పెద్దగా పెరిగిపోయిందని. అదే కారణం. మనసు చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను వెళ్ళకూడదు అనుకున్నాను ప్రభువా, కానీ వెళ్ళాల్సి వచ్చింది. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు ప్రభువా, చాలా బాధగా ఉంది, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? అతన్ని తగ్గిన సమయంలో నీ దగ్గరికి మందిరానికి పిలిపించి మనస్ఫూర్తిగా సన్మానించు, అతను చేసిన సేవను బట్టి. అదే చేశా. మన సంఘం 1,00,000 మంది దాటిన తర్వాత ఆ సేవకుని పిలిపించి చాలామందిని సన్మానం చేశాం. ఆ సేవకుని కూడా పిలిపించి మన సంఘంలో స్టేజ్ మీద సన్మానించి పంపించాను. ఈ సహోదరులు, నువ్వు ఉపకారం చేయాలని ఆశపడినప్పుడు అపకారం చేసేవాళ్ళు ఉంటారు. ఇది సహజం. వాళ్ళు అపకారం చేశారని చెప్పేసి నువ్వు మళ్ళీ అపకారం చేయాల్సిన అవసరంలా. నువ్వు మంచి చేసినప్పటికీ నీకు చెడు చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు ప్రేమించినప్పటికీ ఆ ప్రేమను అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి సమాజంలో మనం ఉంటున్నాం. దావీదు తిరిగి అపకారం చేయలా. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి తెలుసా? చెప్పా కదా, ఆ పనికి మాలిన సర్కిల్ కాస్త చేసింది ఏమిటాయా అంటే హనును రెచ్చగొట్టారు. నీ మీదకి దాడికి వచ్చేస్తాడో, నిన్ను నీ రాజ్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడో, తగిన జాగ్రత్తలు తీసుకో అని చెప్పేసి అనవసరంగా పనికి మాలిన సర్కిల్ కాస్త ప్రేమను పంచడానికి వచ్చినటువంటి దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడి, ఉపకారం చూపడానికి వచ్చినటువంటి దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడి, ఆఖరికి దావీదు మీదకి యుద్ధానికి వచ్చేసారండి. యుద్ధానికి రావడమే కాకుండా చచ్చినట్టు ఉన్నటువంటి సిరియన్లను కూడా తీసుకొచ్చేశారు. రండి అందరం కలిసి దావీదు అంతం చూద్దాం. ఎందుకండి దావీదు అంతం చూడాల్సిన అవసరం ఏముంది? దావీదు మేలు చేశాడే. మేలు చేయడానికి మనుషులను పంపిస్తే దావీదును చంపాలని ఆశపడడం దేనికి? దావీదును చంపాలని ప్రయత్నం చేశారు. దావీదు యొక్క రాజ్యాన్నే కాజేయాలని ప్రయత్నం చేశారు. యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి తన మీదకు లేచినటువంటి ఆ రాజ్యాలన్నిటినీ కూడా దావీదు ఏం చేశాడు? అణిచి పడేశాడు. ఇప్పుడు హనూను ఏమయ్యాడంటే అణిచివేయబడ్డాడు. ఎందుకని? అనవసరంగా ఉపకారికి అపకారం చేసే ప్రయత్నం చేసి అణిచివేయబడ్డాడు.